మా 5వ భాగానికి స్వాగతం. ఈ భాగంలో రోగమును వైద్యుడు ఏ విధమైన విషయ పరిజ్ఞానంతో నివారించాలో తెలుసుకుందాం. హోమియోపతి వైద్యంలో కూడా ఇతర వైద్య విధానాలలోకి మాదిరిగానే వ్యాధిని ఎట్లా నివారించాలో సరిగా తెలుసుకోవాలి. వ్యాధి నివారణలో ముఖ్యంగా గ్రహించవలసినది వ్యాధి లక్షణములు. ఆరోగ్యవంతుని శరీరంలో అన్ని అవయములు సరిగా పనిచేస్తున్నప్పుడు ఏ విధమైన బాధలు కానీ అస్వాభావిక లక్షణములు కానీ కనిపించవు, అనగా ఆరోగ్యంగా ఉండదు. అస్వాభావిక లక్షణములే రోగ లక్షణములు. ప్రతి వ్యాధి లక్షణము శరీరంలోని ఏదో ఒక మార్పుకు సూచిక కనుక వ్యాధి లక్షణములు సరిగా గుర్తిస్తేనే కానీ వ్యాధి కుదుర్చుటకు వీలు కాదు. అయితే హానిమన్ గారు వ్యాధి నివారణలో కొన్ని పరిశోధనలు చేసి కొన్ని సూత్రములను ఏర్పరిచారు. వైద్యుడు మొదటగా రోగిని అడిగి అతని వ్యాధి వృత్తాంతమును, అనగా రోగి పడుచున్న బాధలు సవివరంగా తెలుసుకోవాలి. ఇంతకుముందు చిన్నతనం నుండి తాను అనుభవించిన బాధలు, రోగి ప్రస్తుతం అనుభవిస్తున్న బాధలు ఎంతకాలం నుండి ఉన్నవి, ఆరంభంలో ఎట్లా వచ్చిందో అడిగి తెలుసుకోవాలి. అతను చెప్పిన తరువాత అతనితో కలిసిమెలిసి తిరిగే మిత్రులను, బంధువులను కూడా రోగిని గురించిన వివరాలు అడిగి తెలుసుకోవాలి. తరువాత శరీరంలో వ్యాధి స్థానాన్ని గురించి, బాధల స్వభావాన్ని గురించి, ఉద్రేక ఉపశాంతుల సమయమును గురించి వ్యాధి వృత్తాంతమంతా వైద్యుడు జాగ్రత్తగా వ్రాసుకొని దాని నివారణ విధానాన్ని ఆలోచించాలి. రోగిలో సాధారణంగా అనేక లక్షణములు కనబడును. వాటిలో ముఖ్యమైన వాటిని గుర్తించడం ద్వారా వైద్యుని శక్తి తెలుస్తుంది. డాక్టర్ నాష్ గారు వ్యాధి పరీక్ష అనే గ్రంథంలో ఈ క్రింది విషయాలు రాశారు. వ్యాధి లక్షణము లేదా వ్యాధి చిహ్నము, బాధ శరీరంలో ఏ భాగములో, ఏ స్థలములో, ఏ అవయవములో ఉంది, అనగా రోగి బాధ ఊపిరితిత్తుల్లోన, తల మీదన, చెవిలోన, కడుపులోన, కాళ్లలోన, నడుములోన అనేది బాగుగా తెలుసుకోవాలి. రోగి అనుభవిస్తున్న బాధ ఎట్లా ఉంది అంటే మంట, చురుకు, పోటు, తిమ్ముర్లు, పీకులు ఉన్నాయా, శరీరం చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, రోగి బాధ రోగి జ్ఞానేంద్రియాలకి ఏ విధంగా అనిపిస్తుందో తెలుసుకోవాలి. రోగి బాధలు లేక వ్యాధి లక్షణములు రాత్రింబవళ్లలో ఏ భాగమందు, ఏ సమయములో ఉద్రేకము కానీ ఉపశమనము కానీ జరుగుతున్నది, ఏ ఋతువునందు, ఏ కాలమందు ఎట్లా మారుతున్నది, ఏ పరిస్థితుల్లో ఎక్కువ తక్కువ బాధలు కలిగి ఉన్నాయి, వేడి వల్ల కానీ చల్లదనం వల్ల కానీ ఏ మార్పులు కలుగుతున్నాయి, రోగి కదిలినప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, పనిచేసినప్పుడు, ఎత్తైన ప్రదేశం ఎక్కినప్పుడు, నిద్రపోయినప్పుడు మొదలైన ఏ పరిస్థితుల యందు బాధ ఉపశమించుట కానీ ఉద్రేకించుట కానీ జరుగుతున్నదో కనిపెట్టవలను. ఈ విషయంలో, అనగా వ్యాధి యొక్క ఉద్రేక ఉపశమనముల గురించి విషయాల్లో అన్ని రోగ విషయాల్లోనూ చాలా ముఖ్యమైనదని రాయల్ జార్జి గారు చెప్పారు. కొందరికి పంటి సలుపు బాధ వేడి నీరు నోట్లో పోసుకోగానే తగ్గుతుంది. మరికొందరికి చన్నీళ్ళు పుచ్చుకుంటే తగ్గుతుంది. కొన్ని బాధలు ఎడమ ప్రక్క పడుకుంటే తగ్గుతాయి. కొన్ని బాధలు నడుచున్నా తగ్గుతుంటాయి. కొందరికి కూర్చుంటే బాధలు తగ్గి లేవగానే కనిపిస్తుంటాయి. కొందరికి శీతాకాలంలో, కొందరికి వర్షాకాలంలో, కొందరికి మేఘములు, ఉరుములు వచ్చిన వెంటనే, కొందరికి వేసవికాలం రాగానే, అట్లా అనేక పరిస్థితుల్లో బాధలు హెచ్చుట తగ్గుట కలుగుతుంటాయి. ఈ విషయాలన్నీ బాగా తెలుసుకోవాలి. మిగతా విషయాలు తర్వాత ఆడియోలో తెలుసుకుందాం.